అందరికీ నమస్కారం. గత చరిత్ర చూస్తే ఏమున్నదిరా అని చరిత్రను చూసుకొని గర్వపడాలి. వాస్తవంగా చెప్పాలంటే శ్రీ గౌరవనీయులు కీర్తిశేషులైనటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అందరికీ రాజకీయ చైతన్యవంతం కలిగించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయ్యాక చాలామందికి ప్రాణదాత అయ్యాడు. వీరెప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోతారు, ఖచ్చితంగా నిలిచిపోతారు. ప్రతి ఒక్క మనసులో గూడు కట్టి ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు, ఒక్కొక్క ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యుడు, మంత్రిని, మరి ముఖ్యమంత్రి ఈ భాషలాడి తిట్టుకుంటూ ఉంటే అటు పార్లమెంట్ వేదికో లేదు, ఇటు పబ్లిక్లో కాదు, సోషల్ మీడియాలో కానీ అబ్బబ్బబ్బా ఆడెవడు ఈడెంతటోడు ఆడెంతటోడు ఒరే గీరే అబ్బా అంత